ప్రస్తుతం ఇవాళ నేను హైదరాబాద్లో ఉన్నాను. ఒక బస్ జర్నీ అయితే చేయబోతున్నాను ఇవాళ. సో గాయస్ చూడండి, మన బస్ అయితే వచ్చేసింది, మల్టీ యాక్సిల్ వోల్వో 9600. సో గాయస్ రండి, నాతో అయితే ప్రయాణం చేయండి ఈ ఆరెంజ్ టూర్స్ ట్రావెల్స్. మల్టీ మాటల్లోనే మన బస్ కూడా స్టార్ట్ అయిపోయింది రాజేంద్ర ప్రసాద్ లొకేషన్ నుంచి. సో భయ మనం వచ్చి ఇప్పుడు డిన్నర్ బ్రేక్ అయితే మనం దిగాము. సో హోటల్ ఎలైట్ హోటల్ అంట. Hey hi guys, welcome back to my channel Maxwell Vlogs. సో మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. రండి ఇవాళ మనం ఒక బస్ ప్రయాణం అయితే చేద్దాం మనం ఇవాళ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు. సో చూడండి, నేను ఎగ్జాక్ట్లీ వచ్చి లకడికాపూల్ ప్లేస్ దగ్గర ఉన్నాను. వ్యాన్ ఇక్కడ లొకేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ వచ్చి మనం పికప్ వ్యాన్ వచ్చి పికప్ అయితే చేసుకుంటుంది. మెయిన్ బస్ దగ్గర రాజేంద్ర ప్రసాద్ నగర్ అక్కడ దగ్గర బస్ అయితే బోర్డు చేయాలా మనము. సో రెస్ట్ ఆఫ్ ద విశేషాల్లో మనం అక్కడైతే మాట్లాడుకుందాము. ఎందుకంటే డైరెక్ట్ దిగగానే అక్కడ వ్లాగ్ స్టార్ట్ చేయడానికి టైం సరిపోతలేదు. సో అందుకోసం అనుకున్నాను సరే ఇక్కడే స్టార్ట్ చేసామని. జస్ట్ మనం ఇప్పుడే దిగాం పికప్ వ్యాన్ నుంచి అండ్ మనం వచ్చేసాము రాజేంద్ర ప్రసాద్ లొకేషన్. సో ఇక్కడ నుంచి మనం మెయిన్ బస్ అయితే బోర్డు చేస్తాము. సో ఇవాళ మనం ట్రావెల్ చేసే ట్రావెల్స్ అండి ఆరెంజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మల్టీ యాక్సిల్ వోల్వో 9600 ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు. సో యాక్చువల్లీ నా డిపార్చర్ టైం వచ్చి మన పికప్ లొకేషన్ 7:15 అయితే ఉంటాయి ఈవినింగ్. అండ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మనము బెంగళూరు వచ్చి 5:30 AM మాత్రం చేరబోతున్నాము. 8 hours 30 minutes జర్నీ అయితే చేస్తున్నాము. అండ్ డిస్టెన్స్ గురించి మాట్లాడితే మనము 580 kilometers ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో ఇప్పుడే నేను వచ్చి బస్సెస్ బుక్ చేసుకుంటే KTM నుంచి బుక్ చేసుకుంటా అండి. ఎందుకంటే మనకు మంచి డిస్కౌంట్స్ కూడా ఉంటుంది, కూపన్స్ కూడా ఉంటుంది కదా. సో ఆల్మోస్ట్ ఒక 1500 rupees టికెట్ అయితే చూపెట్టింది నాకు. సో పేటిఎం నుంచి బుక్ చేసినా కదా, డిస్కౌంట్ వచ్చింది నాకు. సో జస్ట్ 1350 rupees అయితే అయింది నాకు ఈ ఆరెంజ్ టూర్స్ ట్రావెల్స్లో. సో ప్రస్తుతం టైం చూడండి భయ్యా, 8:10 అయితే అవుతుంది. సో ఒకసారి మన బస్ వచ్చాగానే నేను మొత్తం మీకు రివ్యూ అయితే చేస్తానండి, ఇంటీరియర్ ఇంకా ఎక్స్టీరియర్ కూడా మొత్తము. సో గాయ్స్ చూడండి, మన బస్ అయితే వచ్చేసింది మల్టీ యాక్సిల్ వోల్వో 9600 OTT 93. ఒకసారి బస్సు అవుటర్ రివ్యూ చూసుకోండి. ఇది ఫ్రంట్ ఫేస్, ఇది వచ్చి ఇటు సైడ్, ఇది వచ్చి బ్యాక్ వ్యూ అండి. ఆరెంజ్ టూర్స్ అండ్ ట్రావెల్ బ్రాండింగ్ వోల్వో 9600 KA51AJ 8074. చూడండి లోపలైతే పోదాం ఇప్పుడు. ఇంటీరియర్ కూడా చూసుకోండి. అండ్ ఇది వచ్చి సింగిల్ సీటింగ్ అండి. సింగిల్ సీటింగ్లో రెస్టర్, బాటిల్ హోల్డర్, యూఎస్బీ పోర్టల్స్ ఇచ్చారు, ఫోన్ మొబైల్ హోల్డర్, ఏసీ విన్స్, రీడింగ్ ల్యాంప్ ఇటు సైడ్, కాల్ దగ్గర కూడా ఇచ్చారు, బ్యాగ్ హోల్డర్, బ్లాంకెట్స్ అండ్ పిల్లోస్. కంటిన్యూస్ విత్ లోవర్ కూడా సేమ్ అలాగే రెస్టర్, మొబైల్ హోల్డర్, వాటర్ బాటిల్ హోల్డర్, పిల్లోస్, బ్లాంకెట్స్, బ్యాగ్ హోల్డర్, ఏసీ విన్స్, ఇక్కడ కూడా ఏసీ విన్స్, రీడింగ్ ల్యాంప్స్. అండ్ డబుల్ సీటింగ్లో సేమ్ ఇక్కడ రెస్టర్, 2 మొబైల్ హోల్డర్లు, 2 యూఎస్బీ సాకెట్, ఇంకా వాటర్ బాటిల్ హోల్డర్ ఇటు సైడ్ అటు సైడ్, ఇంకా సెంటర్లో కర్టెన్ అయితే ఇచ్చారు. ఓకే, అండ్ బ్యాగ్ హోల్డర్ ఇక్కడ పెద్దగా ఇచ్చారు, బ్లాంకెట్స్ అయితే ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ 2 పిల్లోస్ సేమ్, ఇది లోవర్ ఇది. అండ్ మన సీట్ వచ్చింది వ్యూ అండి. నేను ఎప్పుడు చూస్తే మనం ఫ్రంట్ సీటే బుక్ చేసుకుంటాం, ఎందుకంటే వ్యూ రికార్డ్ చేయాలి కదా. అండ్ ఇక్కడ కెమెరా ఇచ్చాడు, టైమింగ్ కూడా. అండ్ ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇక్కడ ఎక్కడైతే ఇచ్చారు. సో గాయ్స్ రండి, నాతో అయితే ప్రయాణం చేయండి ఈ ఆరెంజ్ టూర్స్ ట్రావెల్స్లో మల్టీ యాక్సిల్ వోల్వో 9600 ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు. సో క్వశ్చన్స్ కొంచెం హార్డ్గా ఉందండి, అంత మెత్తగా లేదు, బట్ ఓకే పడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఈ రూటింగ్ కన్నా మాట్లాడితే అంటే మనం వచ్చి శంషాబాద్, ఆరాంఘర్, దాని తర్వాత జడ్చర్ల అండ్ దాని తర్వాత కర్నూలు టచ్ అవుతుంది అనుకుంటా, ఎందుకంటే కర్నూలు మీదే పోతుంది, కర్నూలు కూడా టచ్ అవుతున్నాం మనం. దాని తర్వాత ఇంకా హీబిల్ బస్ స్టాప్, దాని తర్వాత ఆనందరావు మనం అయితే డ్రాప్ పాయింట్ ఉంది. సో అక్కడ చేరబోతున్నాం మనము. సో మీకు చెప్పడం మర్చిపోయినా, నా పికప్ పాయింట్ వచ్చి లకడికాపల్లి ఉందండి. పికప్ వ్యాన్ ఉంది కదా, లకడికాపల్లి ఉండే. అండ్ డ్రాప్ పాయింట్ బెంగళూరు వచ్చి నేను వచ్చి ఆనందరావు సర్కిల్ అయితే దిగిపోతున్నాను.
వీకెండ్స్లో టికెట్ బుక్ చేస్తే మనకి టికెట్స్ కొంచెం ధర ఎక్కువనే ఉంటుందండి. మనకు ఒక్కొక్కసారి 1800, 2000, 2500 కూడా ఉంటుంది, ఇంకా 3000 కూడా ఉండొచ్చు. సో లక్కీగా నాకు 1500 చూపెట్టింది, బట్ నా పేటీఎంలో బుక్ చేసిన అని నాకు డిస్కౌంట్ అయితే వచ్చింది. 1350 రూపీస్లో అయిపోయింది నాకు. మాటల్లోనే మన బస్ కూడా స్టార్ట్ అయిపోయింది రాజేంద్ర ప్రసాద్ లొకేషన్ నుంచి. ఒకసారి బస్సు స్పీడ్ చూడండి భయ. సో భయ మనం వచ్చి ఇప్పుడు డిన్నర్ బ్రేక్ అయితే మనం దిగాము. సో హోటల్ ఎలైట్ హోటల్ అంట, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్. సో గాయస్ చూడండి, నేను వచ్చి వెజ్ పులావ్ అయితే తీసుకున్నాను అండి. ఇప్పుడు ఏం తీసుకోలే, ఎందుకంటే చాలా కాస్ట్లీ ఉండి ఏమంటే వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మీల్స్ ఏం లేదు, డైరెక్ట్ వెజ్ పులావ్ అయితే తీసుకున్నాను. సో ఈ కాస్టింగ్ అరౌండ్ 250 అంట. చూసాం ఇప్పుడు ఎలా ఉంది రైస్, టేస్ట్ చేసి అయితే. సో డిన్నర్ అయితే కంప్లీట్ చేసానండి నేను. ఏమంటే క్వాలిటీ వైజ్ ఇంకా క్వాంటిటీ వైజ్ ఓకే అంత బాగా లేదు. 250 కాదు యాక్చువల్లీ. సో ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, వెరీ వార్మ్ వెల్కమ్ టు మై ఛానల్. చాలా సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగా, ఎందుకంటే ఇలాంటి జర్నీస్ మీకు ఇలాంటి వీడియోస్లో షేర్ చేయబోతున్నాను. చూడండి భయ, మన బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆల్రెడీ 11 అవుతుంది కదా అండి ఇప్పుడు. సో ఇప్పుడు మనం నిద్ర అయితే పోదాం. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మనం మాత్రం బెంగళూరులో లేస్తాం. అంటిల్ దెన్ గుడ్ నైట్. సో చూడండి గాయస్, మనం అక్కడ జస్ట్ దిగాము ఇప్పుడు బెంగళూరు. సో టైం చూడండి 6:15 అయితే అవుతుంది. స్కెడ్యూల్ టైం చూస్తే మనం 5:30 AM అయితే రావాలా. సో 45 minutes డిలే మన బస్సు. సో నేను వచ్చి ఆనందరావు సర్కిల్ ఇక్కడ ఇప్పుడైతే దిగినానండి. అండ్ జర్నీ గురించి మాట్లాడితే జర్నీ అయితే చాలా మంచిగా ఉండే అండి. ఈ ఆరెంజ్ టూల్స్ ట్రావెల్స్లో వాల్వో బస్ కదా, చాలా స్మూత్గా ఉండే. సో మీరు నాకు కమెంట్ సెక్షన్ కమెంట్ అయితే చేయండి ఈ జర్నీ ఎలా ఉండేయండి. అండ్ మనం ఈ బ్లాగ్ ఇక్కడ ఎంజాయ్ చేయబోతున్నామండి. సో ఈ బ్లాగ్ నచ్చుతుందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్ అండ్ బై.